తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లి ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామ శివారులో ఉన్న రుద్రమ్మ చెరువు పక్కన ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్తో కలిసి స్థల పరిశీలన చేసి మాట్లాడారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఈ ప్రాంతం అనువైనదిగా ఉందని, అంతేకాక జాతీయ రహదారికి ఆనుకొని ఉండటం వల్ల ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తే తుంగతుర్తి అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ప్రాంతంలో నీరు, విద్యుత్, జాతీయ రహదారి ఉండడం వల్ల ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు, రుద్రమ్మ చెరువు రిజర్వాయర్ తో పాటు ఇక్కడ ఐటీఐ కాలేజ్ కోసం కృషి చేస్తున్నానని అన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ జనరల్ మేనేజర్ నాగరాజు, తహసీల్దార్ దయానంద్, ఎంపీడీఓ శేషుకుమార్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బెంగళూరు టీం వచ్చేసారు. టీం చూసారు. బ్యూటిఫుల్ లొకేషన్. బొమ్మలు అయితే తీసి పెట్టుకొని ఏదైనా మ్యాటర్ రాసుకోవచ్చు. ఈ బొమ్మ ఎప్పుడైనా మీరు తీసుకో. అగ్రికల్చర్ మినిమం రేట్ పొలాలను కూడా పంటలు పెట్టారు. ఒకటి ఎవరు ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ చూస్తుంది. ఇప్పుడు మన పైసలు అంటే రేట్ విషయం ఎప్పుడు వస్తుంది. ఇది ప్రైవేట్ ల్యాండ్ ఉంటే మనం ఆలోచన తీసుకుంటే ఆ రేట్ విషయం. మన గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఆ ఇష్యూ లేదు. లేదు సార్, గవర్నమెంట్ ల్యాండ్ కూడా డబ్బులు పెడతారు. వాళ్ళు అది గవర్నమెంట్ లెవెల్ చూస్తారు, మన లెవెల్ చూడాల్సిన ఈడ రేట్ ఉన్నది సార్. ఈడ ₹1,00,000 ఉందనుకోండి సార్. ఎగ్జాంపుల్ మనం ఉండే వానికి ఇండస్ట్రీ చేసి ఇక్కడ ఎవరైతే ఇండస్ట్రీ డెవలప్మెంట్ పార్క్ డెవలప్మెంట్ చేస్తారో వాళ్ళకి మనం కొంచెం రేట్ తగ్గుతుంది. ల్యాండ్ ఎట్లా గవర్నమెంట్ కూడా కడతారు. వారు ఏదైతే దీనికి లేఅవుట్ జనరల్లీ డెవలప్ చేస్తారు. ఆ లేఅవుట్ ప్లస్ దాని ప్రకారం కొన్ని ప్రొసీజర్ ఉన్నాయి. అంటే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఇండస్ట్రియల్ లేఅవుట్ డెవలప్మెంట్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారం తయారు చేసి అది గవర్నమెంట్ లెవెల్ డిసైడ్ అయ్యింది. మన లెవెల్ కూడా మనం ఓన్లీ ల్యాండ్ అవైలబిలిటీ మాత్రమే చూస్తాము. మిగతా వివరాలు మనం ఫర్దర్గా గవర్నమెంట్ లెవెల్లో ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్తో మాట్లాడేసి వారు రూల్స్ గైడ్ లైన్స్ ప్రొసీజర్ ఫర్దర్ అంటే మనం ఇది జాగా ఉంది, అవైలబుల్ ఉంది, సూటబుల్ ఉందా లేదా మీరు చూడండి వాళ్ళకి చెప్తాం. వాళ్ళ టెక్నికల్ టీం వచ్చి చెక్ చేసి ఇది ఫలానా దానికి బాగుంటుంది, ఈ సబ్జెక్ట్కి బాగుంటుంది, ఆ సెక్టర్కి బాగుంటుంది అని చెప్పేసి మనకి కన్ఫర్మేషన్ అయిన తర్వాత మనం గవర్నమెంట్ ఆర్డర్ వస్తే ఎక్స్పెండిచర్ 3 కలిపేసి ఫిక్స్ చేస్తాం సార్. అది మినిమంగానే ఉంటుంది. ఇండస్ట్రీ వాళ్ళు బేర్ చేసేటట్టుగానే ఉంటుంది. అంతే పెట్టుబడి పెట్టేది వాళ్ళు అంతే. ₹1 పెడతారు, ₹2 పెడతారు, రెడీ చేసి మనకి ఇక్కడ ఉద్యోగాలు మొదలు పెడతారంటే 100% సంతోషం. నేను కూడా కలలుగా అనేది కూడా నేను ఈ ప్రాంతానికి ఒక ఉద్యమకారుడిగా ఈ ప్రాంత స్థితిగతులు తెలుసు. ఈ తుంగతుర్తి నియోజకవర్గం మొత్తంలో కూడా రోజు ₹1,00,000 సంపాదించే బిజినెస్ ఉండేది సార్. కాన్స్టిట్యూన్సీ మొత్తం సామాన్య రైతులు, సామాన్య కూలీలు, ఎక్కడ ఇండస్ట్రీ కూడా లేవు. ఒక 10-15 రైస్ మిల్లులు ఉన్నాయి తప్ప ఒక్క ఇండస్ట్రీ కూడా. కనుక ఇక్కడ మనం ఇండస్ట్రీ పెడితే అమెరికా గ్లోబలైజేషన్ నీటికి రావాలి. మనల్ని అడిపోతారు కదా సార్, ఆడ కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టి మన ప్రొడక్ట్ ఇంకోటి తెలుసా సార్, వర్క్ అని తెలుసా, నేషనల్ హైవే 360. దానికి మనం తర్వాత ఎన్ని రాష్ట్రాలకు ఇండియా కనెక్ట్ అవుతుంది. ఇకపోతే పశ్చిమ బెంగాల్ వరకు కనెక్ట్ అవుతుంది. పశ్చిమ బెంగాల్లో అవసరం ఉండే ప్రొడక్ట్ ఇక్కడ తయారైంది అనుకో తీసుకుపోతారు. బెంగళూరు అన్నీ కనెక్ట్ అయ్యాయి సార్. ఈ రోడ్ కనెక్ట్ అయింది, ఈ ప్లేస్ కనెక్ట్ అయింది, అన్నీ కూడా. అంటే దాన్ని కట్టిన ఉంది కదా సార్. మనం వచ్చే బాగుంది కదా అంత సర్వేర్ గారు పెట్టి ఇప్పుడు మేము నిలబడిన పెట్టి ఎంత దాకా మీరు ఇవ్వగలుగుతారు? అందులో 2 ప్రపోజల్
ఎక్కడ ఎవరు ఇచ్చారు అంటే ప్రభువులకి కానిది ఇంకా 12 acres 3.5 ఎకరాలు బృహత్ ఆశ్రయం. మొత్తం టోటల్ 564 అనేది 100 తక్కువ 120లో సూట్ అప్పట్లేదు. ఓకే ఇది లేదు వాళ్ళు చేస్తున్నారు సార్ అది మీరు ఇచ్చారు ఓకే సార్ కొంచెం దూరం ఉంటారు సొంత పాలసీ కాదు ఇది గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ చేయాలని గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారికి సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి నేను నిండుగా స్వాగతం చెప్తా ఉన్నా. ఈ తుంగతుర్తి నియోజకవర్గం చాలా వెనుకబడ్డ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇండస్ట్రియల్ మినిస్టర్ పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారికి నేను అప్పీల్ చేయడం జరిగింది. మా దగ్గర ఇక్కడ ఎలుగుపల్లి దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇది మాకు ఇండస్ట్రియల్ పార్క్ చేయాలని చెప్పి నేను అప్పీల్ చేయడం జరిగింది. దాని ప్రకారం గౌరవ కలెక్టర్ గారు కూడా మంచి సపోర్ట్ చేసి వారే వచ్చి విజిట్ చేయడం జరిగింది. కనుక ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెడితే ఈ ప్రాంతంలో దాదాపు ఒక 4-5 వేల మందికి ఉపాధి హామీ దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే మనలంతా అమెరికా పోతా ఉన్నారు, లేకపోతే లండన్ పోతా ఉన్నారు. అమెరికన్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అమెరికా గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ ఎక్కడ జరుగుతుందంటే ఎలుగుబెల్లి కాడ జరుగుతుంది. ఈ విధంగా దాన్ని చేయాలని కూడా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళు కూడా మొన్న డిపార్ట్మెంట్ నుంచి ల్యాండ్ పొజిషన్ ఏ విధంగా ఉందని గౌరవ కలెక్టర్ గారికి కూడా వాళ్ళు లెటర్ రాయడం జరిగింది, నాకు లెటర్ రాయడం జరిగింది. మరి ఈరోజు కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఈ 9 మండలాల్లో ఇంత అవైలబుల్ ఉన్న ల్యాండ్ కూడా ల్యాండ్ ఉంది, రాకుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయినా కూడా అక్కడ వచ్చిన ఒక టీం వచ్చిపోయింది ఇక్కడికి. ఆ టీం వాళ్ళు కూడా మేము తప్పకుండా ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఇక్కడనే రుద్రమ చెరువు ఉంది, వాటర్ సోర్స్ ఉన్నది. రుద్రమ చెరువును కూడా భవిష్యత్తులో రిజర్వాయర్ చేయాలని నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి మా ఇరిగేషన్ శాఖ మంత్రులకు సీఎం గారు కూడా అప్పీల్ చేయడం జరిగింది. కనుక ముందుగానైతే ఫస్ట్ ప్రయారిటీలో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక దీనికి కలెక్టర్ గారు ఇవాళ మేమిద్దరం కూడా సంయుక్తంగా ఇద్దరం కూడా కలిసి ఈ ల్యాండ్ మొత్తం తిరిగి రాకెట్లా ఇదంతంటే కూడా కలెక్టర్ గారు అక్కడ ఉన్న ఒక ఏజెన్సీతో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా డైరెక్ట్ వస్తారు ఇక్కడికి. వచ్చిన తర్వాత వారిని కూడా కలెక్టర్ గారు తీసుకుపోయి ఇక్కడ ఏదైతే డెవలప్ అయిద్దో ఫస్ట్ ఇది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు హ్యాండ్ ఓవర్ చేసుకొని అది ఎవరికి ఇస్తుందో ఏమో దాని సిస్టమ్ ప్రకారం వాళ్ళు నడుస్తారు. కనుక ఇది అతి తొందరన 1 సంవత్సరం లోపుగా దీని రూపురేఖలు చేంజ్ అవుతాయి అని కూడా నేను అనుకుంటా ఉన్నాను నేను. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టడానికి చాలా దేశాల నుంచి కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ప్రొడక్ట్ కూడా ఎక్కువ ఉన్నది, బాగా వరిమంతా ఇక్కడ. తర్వాత నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. కనుక ఈ నిరుద్యోగ సమస్య పోవాలంటే ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ఈ ఏరియా మొత్తం కూడా చాలా బ్రహ్మాండమైన ఏరియా ఇది. కనుక దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశ్రమల శాఖ మంత్రి మన శ్రీధర్ బాబు గారు ఇంట్రెస్ట్గా నా ముందంటే వాళ్ళు డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు ఇంట్రెస్ట్ ఉన్నారు, మీరు పోయి అక్కడ పార్క్ పెట్టండి, దాన్ని మొత్తం చేయమని చెప్పినారు. అతి తొందరలో దీన్ని క్లియర్ చేయించి వారినే ఇండస్ట్రియల్ మినిస్టర్ గారిని పిలిచి ఇక్కడ ఈ కార్యక్రమం కూడా జయప్రదం చేస్తామని కూడా ఇక్కడ వందలాది మందికి ఉపాధి దొరికే విధంగా నేను ప్రయత్నం చేస్తాం. దాన్ని పూర్తి స్థాయిలో గౌరవ కలెక్టర్ గారి సహాయం కూడా తీసుకొని దీన్ని డెవలప్ చేస్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ డెవలప్ చేయాలని చెప్పి అక్కడనే స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా మన ముఖ్యమంత్రి గారు అదేది అక్కడ మన ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో
ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ కదా, ముచ్చర్ల దగ్గర వారు స్కిల్ డెవలప్మెంట్ పార్క్ కూడా వాళ్ళు స్థాపన చేయడం కనుక గవర్నమెంట్ ఈ విధమైన ఆలోచనలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మంచి ప్రయారిటీ ఇస్తారు. ఆ ప్రయారిటీ ప్రకారం మంచి ఇండస్ట్రీస్ వస్తాయి, ఇతర దేశాల నుంచి కూడా వస్తాయి. ఎందుకంటే ఇక్కడ రవాణా సౌకర్యం కూడా ఇక్కడ ప్రొడక్ట్ ఏ రాష్ట్రానికి ఏ దేశానికి అవసరం పడుతుందో పోవడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఉంది. ఇక్కడనే 365 హైవే ఉంది. ఈ హైవే అటు బెంగళూరు కానీ లేకపోతే ఇక్కడ కలకట్ట కానీ లేకపోతే ఛత్తీస్గఢ్ కానీ లేకపోతే ఉత్తరాఖండ్ కానీ అక్కడ ఎక్కడ పోవడానికి కూడా ఇక్కడ నుంచి మంచి ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం ఉంది. కనుక అందరూ కూడా ఇండస్ట్రియల్ పెట్టుకునే వాళ్ళు ఇక్కడ వస్తారు, వచ్చి కూడా డెవలప్ చేసి ఇక్కడున్న ప్రజలకు మంచిగా ఉద్యోగం దొరికే విధంగా ఇక్కడ తుంగతుర్తిలో కూడా నేను ఐటీఐ పెట్టాలని సీఎం గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఐటీఐ చేసిన వాళ్ళు వచ్చి ఇలా జాబ్ చేయాలి ఈ పార్కులో. కనుక ఆ విధమైన ఆలోచన ప్రతి ఇలా ముఖ్యమంత్రి ఐటీఐ పెడతా చెప్పిండు. పెట్టి ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది. కనుక తప్పకుండా ఈ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం చేసి వందలాది మంది వేలాది మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు కూడా తీసుకుంటే నా సహకారంతోనే వచ్చిన దానికి కూడా పూర్తి సహకారం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.